మన్మంట మీ అమ్మడా నాకు వరేవరు కొంటురు నాన్న విశాఖపట్నంలో జాబ్ చేసిన చెప్పావు అప్పదా మీ నాయన వాడు మీ అమ్మని లైన్ లో వేసి దాని గొంతుదా కోసి ఉంటాడు. అయ్యా అమ్మా మీ నాయన వాడు ఉండాడే కదా బట్టపరవాడు వాడు ఏం రా కూర్చుంది నిన్ను కూర్స్తే సుమారుపడా ఒక్క పీకినే ఇప్పుదా ఎనక నచ్చి ఉండవు మనమండ మధురైలో నీకు నల్ల పొన్నును చూస్తున్నావు ఆ పొన్నుందా నువ్వు కళ్యాణం కట్టుకోవాలి కట్టి తినే జెండా ఊపితే నువ్వు ఎక్కి. విష్ణు ఏంటిది నీ గురించి నేను ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదు కదా, అందుకే లేట్ అయింది. ఇవేవో ఎగిరిపోయే పక్షుల్లాగా ఉన్నాయి. సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఓకే. ఇది మన కేసే. హాయ్, ఐఎమ్ బాలు. ఇందాక ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకున్న అబ్బాయి దగ్గరికి వచ్చింది మీరేనా? నేను కాదు. ఆ అమ్మాయి ఎవరు? మీరు సిస్టర్ ఏంటారు రైట్? ఎవరికి? అదే వాటర్ బాటిల్ కోసం వెళ్ళాడే ఆ కుర్రాడు. నేను సిస్టర్ని కాదు, నేనే లవర్ని. ఆ ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకొచ్చింది ఎవరు? నాకేం తెలుసు, కానీ సూపర్గా ఉంది. అన్నట్టు ఇంట్లోంచి డబ్బు నగలు తీసుకొచ్చావా? మీకెలా తెలుసు? వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ప్లాన్ ఏంటి? నువ్వు ఇలా డబ్బు నగలతో రాగానే అవి తీసుకొని చెక్కేద్దావు నా కుర్రాడు. ఆకుపచ్చ రంగు చుడిదార్తో చెప్పాడా? చెప్పాడు. పాపం లేచిపోయి వచ్చింది మీరు, పెళ్లి చేసుకునేది వాళ్ళు. బాయ్. ఎక్కుబారు ఎక్కుబారు. ఆ డబ్బు నగలు ఎక్కడా? పొద్దున్న వికెట్ పడుకోడు సార్. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು ಸನ್ ಟಿವಿದ చూస్తును. அதெல்லாம் ஒண்ணு வேண்டாம், என்னன்னு சொல்லு. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು సనదా పాపే. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ అండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరివినాడు మీ అప్ప. తరవరు 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా. ఏం చేస్తావు? అబ్బో పునియవ్వా, తమిళ లుక్కు కావాలండి అని ఏడిస్తే నీకోసం లుంగి కట్టా. వద్దు, ఆంధ్ర పంచే కడతా. రోజు ఏంటనే గొడవ? మీకన్నా అసెంబ్లీ బెటరు, కాసేపన్నా కామ్గా ఉంటుంది. అయినా మీ ఇద్దరికి ఒక్క క్షణం పడి చావదు. మీరిద్దరు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కళ్యాణத்துக்கு ముందు మీ నాయన తమిళ ఆండ పిల్లలన్నా ఎంతో ఇష్టమని చెప్పినారు. నన్ను లవ్ చేసిన సంగతి కూడా తమిళ నేర్చుకుని మరీ చెప్పినారు. ఏ అయ్యా సొల్లలే? ఏంటి సొల్లేది? నువ్వు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలుగు వాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి అని కుయిలా. బా, నాకు టిఫిన్ పెడితే తిని కాలేజీకి పోతాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చి కొట్టుకోండి. సరే అప్ప, మొదల్ల పొంగల్ సాంబార్ సాப்பிடு. ఉండవే, ముందడికి ఇడ్లీ పెట్టవే. ముందు పొంగల్ సాంబార్, అప్పుడందా ఇడ్లీ. సరియా? పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు. రే నానా, ఇడ్లీ తినరా. ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా? ఇడ్లీదా ముందు తినాలా? కాదు, ముందు ఇడ్లీయే తినాలి. నాన్న తిన్నాను. పయ్యనికి టిఫిన్ పెట్టే చోట కూడా ఒక పిచ్చ వెన్నదే. ఇడ్లీ వేండా బొండు వేండా. అమ్మో, నా ఫోటోకే వేసి కొడతావా? ఉండు. మురుగా, కళ్యాణத்துக்கு ముందు నా ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని ఇది ఎట్లా దాచుకుంటానని చెప్పి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ ని వెనక్కి కొడతావా? నువ్వు పెళ్లికి ముందు నా ఫోటోని జాకెట్ లో పెట్టుకుని తిరగలా? అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు ఏడుస్తున్నా. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే? నీకు 3 ముళ్ళు వేసిన 3వ రోజు నుంచే నేను పేరు మరి సాకాలు వెళ్ళి ఏడుస్తున్నా. మూసుకోవే. చిచి, అసలు మీ ఇద్దరికి నేను ఎలా పుట్టాను? ఓ వర్షపు రాత్రి మీ అమ్మ తడుస్తూ ఇంట్లోకి వస్తుంది. నేను గొడుగేసుకుని ఎదురుగా వెళ్ళాను. లటుక్కున లొంగి జారింది, నువ్వు పుట్టావు. చెక్, మీరిద్దరు మరో చరిత్ర సినిమా చూసి ప్రేమించుకోవడం దేనికి? పెళ్లి చేసుకుని నన్ను కని నాకు బాలచందర్ అని పేరు పెట్టడం దేనికి? అందరూ నన్ను చూసి క్రాస్ బ్రీడ్ అని ఎగతాళి చేయడం దేనికి? అసలు మిమ్మల్ని కాదు, ఆ సినిమా తీసిన బాలచందర్ అనాలి. ఏమిటయ్యా దేభ్యమోహం వేసుకున్నా ఎదురుగాను? నేనేం చేస్తాను? పాప ఎక్కడే? పాప టైం అయిపోయింది. దేనికో? దాని బస్సుకి. దాని బస్సు కానీ ప్యాకాటకా?
ప్యాకాట్ అంటే నీకు మరీ చీప్ అయిపోయిందే. లేదు లేదు ఖరీదైందే. ఆ. ఎంత ఖరీదైందంటే ఆ. పే అంటే పేదవాణ్ణి, కా అంటే కలవాణ్ణి మ్. కలిపి నాశనం చేసే ఆట కనుకే దానికి పేక అని పేరు పెట్టారు. అసలు క్లబ్ లో వాళ్ళంతా రోజు ఏమండే కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు కదా, 10-20 పార్టీ ఆడుకోక అని ఎగతాళి చేస్తున్నారే. ఆడుకోరా? లగేజ్ సర్దేశావా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. మీ నాన్నయ్య ఉంటాడు, మాట్లాడు. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఫైన్ డాడీ, నువ్వెలా ఉన్నావు? వాట్ బేబీ, అలసిపోవడానికి నేను ఉన్నది ఇండియాలోనా ఇంగ్లాండ్ లో? మంచు పడుతుంది, ఇంకా 1 అవర్ లో లంచ్ కి ఆమ్స్టర్డామ్ వెళ్ళాలి. నైట్ కి డెలాస్ లో డిన్నర్, ఒకటే బిజీ. ఎందుకు డాడీ అంత బిజీ? వచ్చేగా ఉన్నది చాలదా మనకి? నో బేబీ, నీ మ్యారేజ్ లక్ష్మీ మెట్టలు కూడా చేయాలని అంత గ్రాండ్ గా చేస్తాను. పోండి డాడీ. నీకంతా అరేంజ్ చేశానమ్మా. కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది. డొనేషన్ 3 లక్షలు అడిగారు, 5 మోహన పడేశాను. ఈడియట్స్. నోరితిదే ఒట్టు. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. థాంక్స్ డాడీ. ఖుషి ఖుషి. అదేంటి అమ్మాయి గారు? ఏంట్రా ఏంటంటే కాకి లాగరిసా? అమ్మాయి గారికి వెళ్ళారండి. ఇంత చిన్నదానికి ఇంత ఇదైపోతున్నావు. దీని సంగతేంటి? ఏందది? అని తెలీదా? ఏందోనమ్మా, బిజినెస్ అని ఆడిపోయాడు, చదువు అని నువ్వు పోతున్నావు, పేకాట నేను పోతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేయమ్మా. చెయ్యకపోతే నేను వెళ్ళి చూసేస్తా కదా. ఎందుకు ఆ? మీ నాయనమ్మ ఇప్పుడు ఇంతేగా. పద్దొల్లి టైం అయిపోతుంది. పద. ఏ బస్సులో వస్తాడు? సింహాచలం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? సింహాచలం బస్ ఎక్కు. ఒరే మనవడా, ఇక్కడ ఇక్కడ. ఓ దాదా, ఒరే మనవడా, ఆ అరవరా ఇంకుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? అక్కడ నువ్వు బస్ ఎక్కేమని తెలిసి ఇక్కడ రైల్లో దోసేసా. అదిరా బొబ్బర్లంక దెబ్బ అంటేను. ఒరే నాకు ఎదురు పడాలంటే అది పంచి మామూలుగా తడవదురా. పట్టుకో. పంచి కాదురా పండు. ఓకే పద. ఏం చదువు మన ఊరు సంగతిలో? మనకేం తీరిందా? అదేంటిరా అలా అరిచావు? దీనయ్యా ఎవరో గిల్లారు తాత. చూసి దీనబ్బా. చెప్పా బస్సులో దూరింది. పేరేంటి? సునీత. ఏ ఊరు? కృష్ణాపురం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఆర్కియాలజిస్ట్. అదేంటి, ఎవరైనా డాక్టర్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కావాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? ఆర్కియాలజిస్ట్ అయితే వయసు పెరిగే కొద్దీ వాడికి మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. హాయ్. మీలో ఎవరి దగ్గరైనా సిగరెట్ ఉందా? పోనీ మాణిక్ చంద్, గోవా కంపెనీ ఏదైనా పర్లేదు. గుట్కా ఉందా? గుట్కానా? గుట్కా కూడా లేదా? లేదు. వెరీ బ్యాడ్. సాయంత్రానికి బియర్లు, బ్రీజర్లు స్టాక్ ఉన్నాయా? తెచ్చుకోవాలా? మాకు అలాంటి అలవాట్లు లేవు. లేవా? థ్యాంక్ గాడ్. మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమోనని చిన్న టెన్షన్ పడ్డాను. కమాన్ కమాన్, మీలో బిఎఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? బిఎఫ్ఆ? బాయ్ ఫ్రెండ్. మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు తల్లి. అమ్మయ్యా, నాకు లేరు. బై ద వే, ఐఎమ్ అంజలి, I'm న్యూ Prema. అడ్మిషన్. హాయ్ హాయ్ హాయ్. కుమార్, ఎస్ఐ సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని భరించడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను. ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జు నుంచే చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఎసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఓహో ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు. సార్, జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు నువ్వే. రా, రా. మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4,302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు,
డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. వద్దే, వస్తాను సార్. ఇలాంటి నా నచ్చవు. ఎవరై నువ్వు? మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉందిలే. మీ మంచితనం సార్. ఎందుకు ఏడుస్తున్నావు? మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నాడు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. అయ్యో, దొంగ దొరికాడండి. మరి ఇంకే? కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చావు. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బస్సు నాశనం కనుక. ఇది మనకు అలవాటే. ఈ విషయం ఎస్పీ గారు తెలిస్తే నేను సస్పెండ్ చేస్తారా? ఏడ్చాడు. నమస్కారం ఎస్పీ గారు. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? అవును సార్, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. వస్తాను. ఈ ఎండని తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. ఏమయ్యా, సార్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి నేనా? మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? సార్ అది మాట్లాడకు నోర్మై. ఎస్ఐ గా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు చేస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. సార్ పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. ఐఎమ్ సంతోష్ తేజ్, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాలేజ్. సిటీలో ఉన్న అన్ని కాలేజీలు లాంటి కాలేజీ కాదు. నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటిని ఎవడైనా ఓవర్కమ్ చేస్తే ఓవర్ నైట్ వాడిని తొక్కేస్తా. ఈ కాలేజీలో లెక్చరర్స్ మీద జోకులు వేయటాలు, క్యాంటీన్లో సొల్లు కబుర్లు, క్లాస్ రూమ్ లో పాటలు పాడుకోవటాలు, పద్యాలు పాడుకోవటాలు, డాన్స్ వేయటాలు ఇవన్నీ ఉండవు. థాంక్యూ. ఆగండి సార్. ఎనీ ప్రాబ్లం? నేను మెయిన్ రోడ్ లో వస్తుంటే కొందరు కుర్రోళ్ళు ఏడిపిస్తున్నారు సార్. అది ప్రాబ్లమే. మరి పక్క సందు కూడా రావచ్చుగా. అలా వస్తే బోర్ సార్. ఆ రూట్ లో ఒక్క మగ పురుగు కూడా ఉండదు. కొత్త సెల్లా? డబ్బులు లేవన్నావు. ఏముంది? సెల్ సూరిగడు కొనిచ్చాడు, సిమ్ సీనుగడు వేయించాడు, బిల్లు బాబీగడు కడతాడు. దట్స్ ఆల్. మేడం, ఆ కెమిస్ట్రీ బుక్. థ్యాంక్ యూ. అమ్మ గిల్లుడు సుందరి, ఇక్కడ తేలేవా? ఓయ్ బస్ స్టాండ్. గుర్తొచ్చానా? బస్ స్టాండు, పనసపండు. ఎక్స్ట్రా చేయొద్దు, నీకు గుర్తొచ్చింది. అది అది నా హాబీ. హాబీ అంటే స్టాంప్ కలెక్షన్, వర్షంలో తడవటం, బుక్స్ రీడింగ్ ఇలాంటివి ఏడుస్తాయి. ఈ గిల్లుడు కార్యక్రమం ఏంటి బేబీ? చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. సారీ. ఇష్టం వచ్చిన పని చేసి సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటే నేను పని చేసి సారీ చెప్పనా? రోజు మనకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు కదా. ఈ రోజు ఏంటి సైలెంట్ గా కూర్చో.
అదేమీ సైలెంట్ గా లేదు, కోపంతో ఊగిపోతుంది. ఆ బాలు దీనికి ముద్దు పెట్టాడంట. నిజమేనా? ఇంకో గుగ్గులేసాడు కోపమా? అమ్మో కరుస్తుంది. సేమ్ స్పీడ్. ఆ బాలు గాని ఇలాగే పీకు. కానీ ఎక్కడ ఉంటాడో తెలీదే. எப்ப பார்த்தாலும் வெங்கடாஜலபதி கோயிலுக்கேனா? இன்னைக்கு முருகன் கோயிலுக்கு போலாம். ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకెళ్దాం పద. முடியாது, మురుగన్ కోయిలుకి தான் పోదాం. బాబా గుడికొచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of Balu family. Mission 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతితో దగ్గర కడగద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? నాకు కాదు, ఇక్కడ. మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం అపరాధం. నారాయణ నారాయణ నారాయణ. నోరు మూసుకో. నీతో గుడికి రావడం ఏంటి? ఆశీర్వదించండి మావయ్య, దీవించండి అత్తయ్య. నువ్వెవరమ్మా మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటావేంటి? పరాయ వాళ్ళని మావయ్య అత్తయ్య అంటే ఊరుకుంటారా అత్తయ్య? ఇల్లే ఇల్లే మాటం. ఓ తమిళా? అమ్మా అమ్మా నాన్న ఓ తమిళ అబ్బాయి. మీ అబ్బాయి నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. ఏంటి డ్రామా? రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏ రిపోర్టు? ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అంకుల్ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఆంటీ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. ఆ రోజు మీ ఇంటికి చెంటోడిని ఎత్తుకుని వస్తాను. అప్పటికి చెప్పాను కాలు జారదు, స్టమక్ వస్తుంది అని. దానికి ఎప్పుడో చూడబోయే సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవట్లేదా? ఇది అంతే అన్నాడు. అంజలి కంగ్రాచులేషన్స్. కడుపటగా ఈ రోజుల్లో ఇదంతా కామనే. పెళ్లి చేసుకోండి. ప్రదక్షిణాలు చేసేళ్ళు, డెలివరీ ఈజీగా అవుతుంది. బాలు యు ఆర్ గ్రేట్. ఫస్ట్ బాల్ కి దాని వికెట్ పడగొట్టావు. ఫాస్ట్ బౌలర్ వే. నేను ప్రదక్షిణాలు చేసొస్తా అత్తయ్య. ప్రసవం ఈజీగా అవుతుందంట. ఎన్నడా? వరే మామా. అమ్మా అది నాతో ఉండి మాట్లాడద్దు. ఆ పిల్ల ఏదో వాగిందని నువ్వు వీడి మీద కసురుకుంటావేంటే? ఆ పిల్ల ఏదో వాగలేదు, అంతా నిజంగా వాగింది. పావం పిట్టు చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. சொல்றது கேளு. మేము కూడా ప్రేమించుకుంటా పెళ్లి చేసుకున్నాం. ఆనా ఇలా టెలి బుకింగ్ లో అడ్వాన్స్ బుకింగ్ లో கிடையாது. కళ్యాణ్కి అப்புறம் தான் నిన్ను కన్నాం. పోడా ఆస్తాడు. అది తిరుగుడు చల్లవేట. ఇది కాలేజీలో చేరే 2 నెలలైంది. దీనికి 3వ నెల కడుపు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కొంపదీసి ముందే బుక్ అయిన టికెటా? ఏంటి పంతులు గారు డల్గా ఉన్నారు? సాక్షాత్తు అమ్మవారి మంగళసూత్రం పోతే డల్గా ఉండక డిస్కో డాన్స్ చేస్తారా? అక్కడ చూడండి, అక్కడే ఉంది కొబ్బరి బొండం. ఇంటికెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ చదువుకుంటున్నావేంటి? లేదు అంకుల్, ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. టైం వేస్ట్ చేయకుండా చదివితే ఒక్క ఆన్సర్ అయినా వస్తుంది కదా అని నేను స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారు? మా ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి ఆ అమ్మాయిని చదువుకోమని పంపిస్తే మొగోళ్ళకు ఉత్తరాలు రాయడాలు, మొగోళ్ళకు లవ్ ఎస్ఎంఎస్లు చేయడాలు, మొగోళ్ళకు లైటింగ్ కొట్టాలి, మొగోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పద్ధతేనా అమ్మ? కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. మీ అమ్మా నాన్న కష్టపడి కూలి పని చేసి రోజు రాత్రనక పగనక డబ్బులు సంపాదించి నేను చదివిస్తున్నాను. అవును. నువ్వు మొగోళ్ళతో తిరగడం తప్పేనా కాదా? తప్పే. నువ్వు ఫోన్ చేయొచ్చా? చేయకూడదు. తప్పేనా కాదా? తప్పే. మొగోళ్ళతో నువ్వు ఇట్టా తిరుగుతుంటే మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. ఏంటి మా అమ్మాయి నిజంగా అబ్బాయితో తిరుగుతోందా? అదే కదమ్మా చెప్తున్నా. వస్తారమ్మా. ఓకే అంకుల్. బాయ్ అమ్మా. ఏంటే కష్టపడి చదివిస్తుంటే ఇక్కడే పడతావు. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కూరాలే. లేలా లక్స్ పాపా, నువ్వు తొందరగా చచ్చిపోతావు. 8 మొదలెడదామా? ఆ తొక్కలో బ్యాచ్ ఇంకా పడుకోలేదురా. తొక్కలో పెంచి పడుకోవాలి అంతే కదా. నాకు వదిలే. నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ. 10 నిమిషాల్లో మీరు ఎవరు పడుకోలేదనుకో 11 నిమిషాల్లో కంబైన్డ్ రేప్. అర్థమైందా? హలో 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 మైక్ టెస్టింగ్. గుడ్ నైట్. ఏంటి ఇంత తొందరగా లైట్స్ ఆఫ్ చేసి
అందరినీ పడుకోబెడుతున్నాడు వాళ్ళు ఆన్ అవడానికే. తొట్టి పెంచి మొత్తాన్ని పడుకోబెట్టాను. చెయ్యేదో మనం తాగ్గానే అయిపోయింది. ఎవడన్నా దేవుడు ప్రత్యక్షమై అక్షయ్ పాత్రలాగా అక్షయ్ బాటిల్ ఇస్తే బాగుండరా బాబు. ఇక్కడ మందు అయిపోగానే అక్కడ ఎవడో మొదలెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మందు అవుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ మే సిట్ హియర్. ఐ థింక్ దిస్ ఇస్ విస్కీ. యా విస్కీ. సంటోడా మీది S2 మాది S8. మేము తాగుతున్నామని ఎలా కనిపెట్టావు సంటోడా? చికెన్నా బాములకు మొగలి పెద్ద వాసన, నాకు మందు వాసన ఎక్కడున్నా వచ్చేసింది. అయితే మీరు రైల్వే పోలీసులో ఉండాలి. ఉండాలి కదా, ఉండేవాడిని. మానేశారా? తీసేశారు. ఎందుకు సంటి? ప్యాసింజర్ల దగ్గర మందు లేకుండా తాగేస్తున్నానని తీసేశారు. అయినా మందు తాగే పద్ధతి ఇది కాదు కన్నా. అరే నీ దగ్గర లుంగి ఉందా? లగేజ్ లో డే. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక తల్లి పసిబిడ్డకు పాలిస్తోంది, చూస్తావా? సారీ సార్, సారీ. ఓకే, చూసావా మనం చెప్పాల్సిన సారీ వాడితో చెప్పించాను. ఐడియా అదిరేది సంటి. తోసేసండి. ఇదిగో, అయినా మీరు ట్రైన్ లో ఫుల్ క్యారీ చేయకూడదయ్యా, 2 హాఫ్లు క్యారీ చేయాలి. వయసు అంటే ఒక హాఫ్ టీటీ కొట్టేసినా ఒక హాఫ్ అనుకుంటుంది. హాయ్ సునీల్, టీటీఈ. అర్ధరాత్రి మీకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని లేపంటారా? చంపేస్తాను. నా నిద్ర డిస్టర్బ్ అయిపోతే చైన్ లాగండి, సరిపోద్ది. ఓకే. చైన్ లాగడం మర్చిపోకండి అమ్మా. చైన్ లాగమని మాకు చెప్తున్నారా, దొంగలకి చెప్తున్నారా? దొంగల? యు మీన్ చైన్ స్నాచర్స్? ఈ సునీల్ డ్యూటీలో ఉండగా డ్యూటీలు ఉండవు. దొంగలకే కాదు, స్మోకర్స్ కే డ్రింకర్స్ కే కూడా ఇత్తడైపోతుంది. అయితే వెనక చెక్స్ లొంగి ఓపెన్ చేసి చూడండి. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఆగండి, నేను మేనేజ్ చేస్తా. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక తల్లి కవల పిల్లలకు పాలిస్తుంది, చూస్తారా? ఏడ్చాలి, కూర్చో. సరే. ఏంట్రా అందరి మొక్కలు చాలా తేడాగా ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే ఇక్కడ? డ్రింక్స్ తాగుతున్నాడు. అబ్బో, ఏం డ్రింక్స్ ఏంటి? కూల్ డ్రింక్. రే, ముఖ్యమంత్రినైనా మోసం చేయగలరు కానీ నా ముక్కును మోసం చేయలేరు. చూసారా అలా కనిపెట్టేశాను? లోకల్ ఇంపోర్టెడా? ఏదో మీరే కనిపెట్టండి సార్. ఇది పట్టుకోరా. డెఫినెట్ గా ఇంపోర్టెడే. చెప్పండి రా, మీలో ఎవరిని పని చేయమంటారో? సార్, నేరం మాది ఎవరిది కాదు సార్, మందుది. మందును పరీక్ష చేయండి. చాలా గొప్ప ఐడియా ఇచ్చాడు వీడికే తెలియకుండా. నేను దీన్నే పనిష్ చేస్తా. దావే సోడ లేకుండా ఎత్తనే. ఒరే, వీడి పనిష్ చేస్తానన్నాడా ఫినిష్ చేస్తానన్నాడా? చెప్పారు కదా, 2 హాఫ్లు క్యారీ చేయండి రా. పుల్లొద్దు అన్నాను, దొప్పాడా? దోలు తీరింది నాకే. ఏంటి మా ఇలా బుక్ అయిపోయాం? థాంక్యూ. కమలా చేసి బాటిల్. యు వెల్కమ్. దీనికి అరకులో ఉంది జఫా. చూడండి, మనం ఇక్కడికి వచ్చింది పిక్నిక్ కి. అవునా? నేను ఇంకా పుష్కరాలకు వచ్చేవేమో అనుకున్నాను. చెట్లున్నాయి కదా అని, పక్షుల్లా ఎగరటాలు, పుట్టలున్నాయి కదా అని పాముల్లా దూరటాలు లాంటివి చేశారంటే నా సంగతి మీకు తెలియదు. కత్తిరిస్తా తోకలు. నా అసలే మామూలు కళ్ళు కాదమ్మా, తేగ కళ్ళు. కోడి పిల్లల్ని పట్టినట్టు పట్టేస్తా. హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు ఇక్కడ పెట్టుంచా. టీవీలు మొత్తం నా రూమ్ లో ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్కి అసలు బుర్రుందా? సీక్రెట్ గా ఉంచవలసిన ఓపెన్ చేసేస్తే వాళ్ళు ఎలా దొరుకుతారు? ఎరా చెప్పపోయినా దొరకరు. మీ వాళ్ళు ఉన్నారు అక్కడ? ఆయన అవన్నీ అరేంజ్ చేస్తా కదా, అంతా ఉడక్. పక్క కాలేజీల నుంచి కొత్త అమ్మాయిలు వచ్చారు కదా అని సైట్ కొట్టడాలు, బీట్ కొట్టడాలు లాంటివి చేశారంటే ఆన్సర్ పేపర్ మీద అడ్డంగా గీసేస్తా. సినిమా హాల్ దగ్గర బేవర్సగాళ్ళలాగా బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేటట్టు చేస్తా. 2040 2040 2040. ఎక్కడైనా మాస్టర్లు ఆశీర్వదిస్తారు కానీ వీడేంట్రా షాప్ నాటకాలు పెడుతున్నాడు. వీడికి చెప్పా కన్ఫర్మ్. కరెక్ట్ మా. వీడెవడు పెళ్లిళ్ళల్లో కూల్ డ్రింక్ సప్లై చేసేవాళ్ళగా? థాంక్యూ. యు నాటీ. వాళ్ళంటే లేడీచు తల్లో ఎత్తుకుంటారు, నువ్వే ఎత్తుకుంటా. మడిచి చెవులో పెట్టుకుంటాను. అయినా నువ్వెవడరా? కనపడ్డ ఆడపిల్ల కల్లా రోజు ఫ్లవర్ ఇస్తున్నావు, వల్ల వేసుకుందామనే పిచ్చి పిచ్చి వేషాలు వేసావుంటే నీ మటన్ తీసి అరకు మొత్తం అమ్మేస్తాను. ఎవడరా నువ్వు అసలు? నానెవరు? ఈ అరకు మొత్తానికి నానే లీడర్ని. ఇక్కడ ఏ ప్రోగ్రాములు జరిగినా, ఏ ఫంక్షన్లు జరిగినా నా బొంగే పాతాలా, నా మైకే వాడాలా. కాదన్నారనుకో నీకు కూడా పీకలేరు. ఓహో, ఇష్టం వచ్చినట్టు బాగామంటే నిన్ను చెప్పాను కదరా. నా మైక్ సెట్ దగ్గరికి వస్తావు కదా, చూసుకుంటాను. మై డియర్ స్టూడెంట్స్, మొదలెట్టారా సొల్లు.
వెల్కమ్ టు ది యూత్ ఫెస్టివల్ ఆఫ్ ప్రిన్సిపల్ గారు గొంతు పోయినట్టు ఉందండి. బాగా కలపరా. పోయింది గొంతు కదా మైకు. పెట్టరా పెట్టు. ఒక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి. నేను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో జల్దీ జల్దీ నేను మాట్లాడను. నేను ఈ మైక్ లో చచ్చిన మాట్లాడిన అంతే. సరే ఉంటాం. బయలుదేరండి. అరే ఈ బాలుగడి గ్రూప్ ఓడిపోవాలి. ఏంటి వాళ్ళది మన కాలేజ్, వాళ్ళు ఓడిపోతే మనకి అయినా పర్వాలేదు. ఏమైందిరా? ఏమైంది? మొత్తం ఆ అమ్మాయి సార్ చెడగొట్టింది. దరిద్రుడా, బుద్ధుడా కదరా? కాలేజీ పరువు మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చ పట్టుకుని అరకలో బాబు అయ్యా అయ్యా అని అడుక్కోండి రా. మీరేం చేస్తారు? చూసామమ్మా, మొత్తం చెడగొట్టి ఎలా చూస్తున్నది. దానికి ఇస్తాను చూడు పెద్ద జఫా. హలో అంజలి. హాయ్ సార్. నువ్వు ఒక్కదానే కూర్చున్నావు. మీ బ్యాచ్ అంతా ఎక్కడ? 10th లో. ఓకే ఓకే. హాయ్ అంజలి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం క్యాంప్ అంతా వెతుకుతున్నా. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు. ఇవాళ వీటితో అడ్జస్ట్ అయిపో. పట్టు ఇచ్చోక 100, దానికి ఇంకో చేంజ్ తీసుకో. నీ డబ్బులు నాకెందుకమ్మా. బాయ్ సార్. సార్ ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైందమ్మా. ఇంకా ఏమేమి వస్తుంటే చూడడానికి ఇక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. ఐ విల్ వెయిట్ హియర్. అంజలి అంజలి, ఇదిగో నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు, ఇదే దొరికింది. అరకంతా తిరిగి తీసుకొచ్చాను. చాలా దూరం తీసుకున్నాడు కదా, కూలింగ్ తగ్గిపోయింది. అడ్జస్ట్ అయిపో. ఎవరు సారా? అబ్బే కాదురా, నేను పక్క కాలేజీలో పనిచేసే ప్యూర్ని. కొంచెం జోకులేస్తారు. మీరే? ఉంటాను సార్. అంజలి త్వరగా తాగేసే, కూలింగ్ ఉంది. రే 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 ఇటాను. ఏ ఊర్రా మీది? పొద్దుట అయితే ఏంటి చొక్కా పైకి టింగ్ 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 అని డాన్స్ చేస్తున్నావు అంటే ఎలా? ఏంటంటే మెడకాల ఎగరేసుకెళ్తున్నాడు మూర్చరాగం వాడికి. అంజలి, గుట్కా ప్యాకెట్లు 20 తీసుకురామన్నాగా, 10 దొరికాయి, తీసుకో. ఇల్లారమ్మా. భారతదేశ మహిళ వెలిగించాల్సింది అగరొత్తులు గాని సిగరెట్లు కాదమ్మా. పట్టించాల్సింది ఉగ్గుపాలు గాని పెగ్గులు కాదమ్మా. సార్, ఇచ్చేవాళ్ళు సీక్రెట్ గా ఇస్తారు కానీ పబ్లిక్ గా ఇస్తారు. అది కరెక్టే. రేయ్ ఇలా రండిరా. ఏరా బండోడా, దున్నపోతుల శరీరం పెంచావు, ఇంకా బీర్ బాటిల్స్ తాగుతున్నావా? ఏడా బక్కడేడి? ఇక్కడ రేయ్ సిగరెట్ తాగి తాగి చస్తావురా. అది ఏంట్రా అది 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 అన్నావంటే ప్రిన్సిపాల్ ముందు డ్రామాలా? ముక్కు కొరుకుతా. ఏమనుకున్నారు? అది ఏంటది? టీసింగా? ఓ చిన్న మాట చెప్పనా? చేది ఓకే, మనలో మన మాట. వాళ్ళు మమ్మల్ని తీసి చేసినప్పుడు మేము వాళ్ళు తీసి చేస్తే తప్ప. తప్పు కాదు, కానీ మీ కాన్సన్ట్రేషన్ ఉండవలసింది కాలేజీకి కప్పు తీసుకురావడానికి. అయినో అది గుర్తు పెట్టుకోండి. ఇలాగే ఏమా బీర్ బాటిల్ అది కూడా ఇలా ఏమా ఇది కూడా. ఇవి నేను జాగ్రత్తగా దాచిపెట్టుతా. అమ్మ నా జఫా మావా, ఇస్తాను చూడు పెద్ద జింగిడి. ఏంటంత అడవుడికి వెళ్తున్నారు? ప్రకృతే కదా, ప్రిన్సిపాల్ కాదు కదా. ఒరే, మీ జనరల్ నాలెడ్జ్ కో టెస్ట్ రా. పాకిస్తాన్ కి మనకి గొడవలు ఎందుకు వచ్చినాయి? సరిహద్దుల గురించి. అదే మీకు తెలవందే నాకు తెలిసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ లేడా, ఆడికి కాశ్మీర్ యాపిల్స్ అంటే బాగా ఇష్టం. దాన్ని అలా ఎడగొట్టేశాడు అనుకో, ఆ యాపిల్స్ అని ఆడే తిని వచ్చాను ప్లాన్ చేశాను. తెలవటం ఏంట్రా, ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది మనకు న్యూస్. ఆడి పక్కన ఉన్న వాళ్ళందరూ మన మనుషులే కదా. ప్రకృతి పిలుస్తున్నారని వెళ్ళిపోతున్నారేంట్రా? మళ్ళీ మళ్ళీ నిల్లి లాలే లల్లి లాలే 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 లల్లి లాలే ఓ
మళ్ళీ మళ్ళీ నిన్ను మర్డర్ సినిమాలో చూసిన దగ్గర నుంచి ఎంతమందిని మర్డర్ చేసినా సరే నిన్ను నా సొంతం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ దాని రోజు మళ్ళీ జాతి లెట్స్ గో. ఎక్కడున్నారా? రే బా రింగులుగా పొగతులతో రావట్లేదురా, కొంచెం నేర్పించవా? అదెంత పనిరా? ఇంతే. వీళ్ళు నన్ను చూడలేదా? చూసి కూడా చూడనట్టు యాక్ట్ చేస్తా. బట్టపుర కొంచెం మామ. అరే కన్ఫర్మ్ రా, మీరు చూసి కూడా డ్రామాలు ఆడుతున్నారా? రే అరే మామ, మందు రాత్రి తాగితే అనుకున్నా, పగలు తాగిన కూడా కిక్ వచ్చారు. నా కళ్ళ ముందు మంచి నీళ్ళు తాగడానికి గడగడలాడేవాడివి తాగుతున్నారా? నీకు రింగులు కావాలరా? నువ్వు పొగదులుతుంటే గుప్పు గుప్పు మంది రింగులు రావాలరా? నేను టీసీ ఇచ్చి పంపించానంటే జగదమ్మ సెంటర్ లో కూర్చుని ఉప్పు అని రింగులు వదులుకోవాలరా? సంతోష్. ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచింది? నేనే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అమ్మా పట్టేశారు. ఈ జఫాగాళ్ళు నా బాత్రూమ్ మ్యాటర్ పట్టేశారు. మీరు ఆ పాట ఎందుకు పాడారు? నాకు క్లియర్ గా అర్థమైంది. మిస్టర్ సంతోష్, డీటెయిల్ గా అర్థమైందా? సినిమా ఏమైనా చూస్తారా? ఏంటో సినిమా చూపించేది? ఏంటి నువ్వు చూపించేది సినిమా? కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం, దీంట్లో కెమెరా ఉంది, దీంతో ఫోటోలు తీయొచ్చు, సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా కూడా చూపిస్తావా? మాకు తెలుసా? మాకు ఏదే సినిమా చూపించు. ఏంట్రా ఇంతవరకు తీసారా? ఇంకా డీటెయిల్ గా తీసారా? మీరేగా గురువు గారు ఏ పని చేసినా పూర్తిగా చేయండి, డీటెయిల్ గా చేయమని చెప్పారు. మొత్తం తీసేవండి. డీటెయిల్ గా తీసారా? తీసేవండి. మొత్తం తీసారా? తీసేవండి. డీటెయిల్ గా. సంతోష్, ఈ సెల్ ఫోన్ అయితే పడేశారు. మా అందరి సెల్ ఫోన్ లోనూ ఉంది, దాన్ని ఏం చేస్తారు? ఏంట్రా అందరి సెల్ ఫోన్ లో ఉందా? మొత్తం రికార్డ్ అయిందా? ఇక్కడి నుంచి ఇక్కడికి? అమ్మ నా చెప్పగలరా, గురువును మించిన శిష్యులు చూశారు కానీ గురువును ముంచిన శిష్యులు మిమ్మల్ని చూస్తున్నాను రా. ఏంటి స్కోర్ ఎవరన్నా ఏంట్రా? నేను వేస్తాను. నా ముందు మంది తక్కువదని చెప్పానా? సార్ సారీ సార్, ఎప్పుడు మందు పట్టుపోతున్నారు మీరు? సార్ నేను పొడుపు కదా పొడుస్తాను సార్, దాన్ని మీరు సరిగ్గా సమాధానం చెప్పారనుకోండి, మందు మీరు పట్టుబడి సార్. నేను చెప్పాను అనుకోండి, నాకు వదిలేండి సార్. ఏడు పొడుసుగా. సార్ మీరు పౌరాణిక సినిమాలు చూసారా సార్? బాగా. దాంట్లో ఆంజనేయులు ఎప్పుడు రామా రామా అంటూ పడుకునే వెళ్తాడు, నారదుడేమో నారాయణ నారాయణ అంటూ ఎప్పుడు నిలబడే వెళ్తాడు. ఎందుకు సార్? వెళ్దాం సార్. రైల్వే టిటీ అయ్యిండి కూడా మీరు చెప్పకపోతే ఎలా సార్? ఆంజనేయుడికి బెర్త్ కన్ఫర్మ్ అయింది సార్, అందుకని పడుకుని వెళ్తాడు సార్. నారదుడు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు సార్, అందుకు నిలబడి వెళ్తాడు సార్. నేను మందు తాగుతాను సార్. అయ్యొద్దు, వాడికి కలుస్తుంది. ఆడి గెలిస్తే నువ్వు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి? బాలు గెలిస్తే నేను గెలిచినట్టేగా. ఈడేంటి మంతపు మంజిల దగ్గర కనపడతలేదు? అసలేం జరుగుతుంది ఇక్కడ? కనపట్లేదా? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. పార్టీ సార్, కూల్ డ్రింక్ తాగుతారా? కూల్ డ్రింక్ అంటే సిరాకమ్మా. తాగినప్పుడు ఎందుకు ఇక్కడ? ఈడు కరెక్ట్. ఉంది సార్. అలాగే సార్. ఎంజాయ్. విన్నర్వి కదా. ఇందాక నీ చేతిలో ఉన్నదే కూల్ డ్రింక్ కాదన్న విషయం నాకు తెలుసులే. పట్టాల మీద రైలు నడుస్తున్నట్టు
మీ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుందన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దిగిపోవాల్సి వస్తుంది. కన్ఫర్మ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. ఎవరది? నమస్తే అంకుల్. ఏంటి సోనా బెల్ట్ అమ్మటానికి వచ్చావా? అయ్యో, నేను సోనా బెల్ట్లో అమ్మేదాన్ని కాదు అంకుల్. మరి సోపులు అమ్మేదానివా? మా ఇంట్లో 6 నెలలకు సరిపడు సోపులు ఒకేసారి కొనుక్కుంటాం. నువ్వు వెళ్ళు. అయ్యయ్యో, నేను సేల్స్ గర్ల్ ని కాదు అంకుల్. మరి ఎవరు? ఏంటే ఎలా పని లేకుండా గోకుతావు? నీ కళ్ళు ఏమైనా పోయిడ్చా? ఏ? కన్నాడి పెట్టి చూడండి నా పొన్నని. అన్ని కోయిల్లో మన అబ్బాయి కడుపు చేశాడని చెప్పింది అంద పొన్ను. తొక్క ఒలిచిస్తే చాలు, నోట్లో పెట్టక్కర్లా. నేను మరీ అంత మతిమరుపు వేదనేం కాదు. అంటే ఎంతో కొంత మతిమరుపు వెధవేనన్నమాట. ఏ నీకు మాత్రం మతిమరుపు లేదా? మన శోభనం రోజు నువ్వు పాల గ్లాసు మర్చిపోయి గదిలోకి రాలా? మాట మాట్లాడితే చాలు అదొకటి మాత్రం గుర్తు చేస్తారు. నేను పాల గ్లాస్ దా మర్చినా మీరు శోభనమే మర్చిపోయారు. అంకుల్, నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నా. దేనికొచ్చావు? ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధం. సారీ అంకుల్. సారీ ఆంటీ. చూసారా, పొన్ను అమాయకురాలని ఆ రోజే చెప్పాను, వినలేదు. అనవసరంగా అనుమానించారు. పొన్ను లక్ష్మీదేవిలా ఉంది. కాదు, పార్వతీదేవిలా ఉంది. ఇల్లే లక్ష్మీదేవిదా? పార్వతీదేవిలా ఉంది. అంకుల్, నేను పార్వతీదేవిని కాదు, లక్ష్మీదేవిని కాదు, అంజలిని. బాలు ఉన్నాడా? ఆ పిల్ల అడుగుతా అంటే ఎర్రి ముఖం వేసుకుని నా ముఖం చూస్తావే? సమాధానం చెప్పే. మీరు అడగానే నా టైప్ మనసాలనమా? వాడింట్లో లేడు. ఈసారి నన్ను ఏదైనా అడుగు, 1 డే వరకు సమాధానం చెప్పను. నేను అసలు క్వశ్చనే అడగను. పోవే పుష్కి. అయ్యో, ఇంత పొన్నేది? హలో, నమస్కారం నమస్కారం. ఇప్పుడే ఫైల్ చేశానండి. ఏమండి, భూమి మనది, న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఎవడేం చేసుకుంటాడో చేసుకునేమండి. 100, 6 అయినా 600 అయినా ఈ కేసు గెలిచి తీరుతున్నాం. అరే, యాక్సిడెంట్ అయితే ఏంటండి, రౌడీ అయితే ఏంటండి, ఇలాంటి వాళ్ళకు భయపడుతూ కూర్చుంటే న్యాయం గెలవదండి, ధర్మం గెలవదు. అరే, నేను వీటన్నిటికీ భయపడను కాబట్టి కింది స్థాయి నుంచి హైకోర్టు దాకా లాయర్ గా ఎదిగానండి. ఏమండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఎవరండి మీరు? సార్, ఏవి న్యాయం ఏవి ధర్మం మీ కాళ్ళకి నమస్కారం సార్. మీ కేసు ఏదైనా ఉంటే చెప్పండి, నేను వాదించి పెడతాను. ఏం చెప్పంటారు సార్? మా ఊర్లో హరి అని ఒక లాయర్ ఉన్నాడు సార్. నా భూమిని ఒకటి కబ్జా చేశాడు సార్. చేశాడు. నా భూమిని నాకు ఇప్పించమని లాయర్ గారికి డబ్బులు ఇచ్చాను సార్. ఇచ్చారు. అవతలోడు ఫ్యాక్షన్ అండి. వాడికి బెదిరిపోయి వాడి దగ్గర డబ్బులు తీసుకొని అవతలోడిని గెలిపించాడు. కొంచెం క్లియర్ గా చెప్పు, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదండి? లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఉన్నాను. నువ్వు లాయర్వి. yes. నా భూమిని కూడా కబ్జా చేశాడు. చేశాడు. గెలిపించవయ్యా అని నీకు డబ్బులు ఇచ్చావు. అవతలోడు ఎవడు? ఫ్యాక్షనిస్ట్. వాడి దగ్గర ఏం చేశావు? డబ్బులు తీసుకున్నా. నన్ను గెలిపించాల్సింది అవతలోడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఎవరిని గెలిపించావు? ఫ్యాక్షనిస్ట్ గెలిపించాను. ఇట్లయితే ధర్మం 4 కాళ్ళ మీద నిలబడతా? 4 కాళ్ళు ఏంటి, ఒక్క కాళ్ళ మీద కూడా నిలబడదు. సిగ్గు శరం లేదురా నీకు? కడుపు లేదు. ఆ మాట సిగ్గు లేదు. నిజం. నీ బతుకు చెడా. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావరా? నా సొమ్ముదిని అవతలోని గెలిపిస్తావరా? నువ్వు నాశనం అయిపోను. నీ దినం గాను, నీ వారం గాను, నీకు సదరం పట్ట. మీ దగ్గర డబ్బులు తీసుకుని మీ అపోజిషన్ వాళ్ళని గెలిపించాడా? అదే కదా సార్ చెప్తుంది. ఏం మనిషి అయినా గుర్తుంది నీకు? సైలెన్స్. రాగు ఇలారా. ఏంటి పిచ్చేషాలు వేస్తున్నావు? మర్డర్ చేస్తా. క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో తెలుసా? ఏంట్రా ఇది? గుండు సూదండి. చూడు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడినట్టుంటే చమ్డాలు తీసేస్తాను. వెళ్ళి కూర్చో. లెట్ us start the lesson. ఎవరి కోసమే చూస్తున్నావు? బాలు వచ్చి బయటికి తీసుకెళ్తానన్నాడు. హలో, చూడాల్సింది నన్ను. ఇక్కడ చూసి లెసన్ వినాలి. ఏంటి కిటికీ వంక చూస్తున్నావు? కిటికీలు చెప్తాయా లెసన్, లేకపోతే కిటికీ చువ్వలు చెప్తాయా? అంజలి, కమాన్ కమాన్ కమాన్. హలో 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 హలో. ఏంటి వాడు అంజలి అని పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావు? నేనెవరిని? ప్రిన్సిపల్. నేనేం చేస్తున్నాను? లెసన్ చెప్తున్నారు. నువ్వేం చేయాలి? లెసన్ వినాలి. మరి వినవే? వాడు పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వేంట్రా, నువ్వు క్లాస్ ఎక్కడుంది కాక అంజలి కూడా తీసుకెళ్ళిపోతావా? ఏమనుకుంటున్నావు? అసలు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అక్కర్లేదా? ఇప్పుడు తీసుకోమంటారా సార్? ఐ లవ్ యూ. లోపల పెట్టుకో. మీరెవరు? స్టూడెంట్స్. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తనకి ఏదైనా డౌట్ రావచ్చు, నువ్వు తీర్చొచ్చు. నేను పర్మిషన్ ఇచ్చేదేంటి? ఒక్కలో పర్మిషన్.
వెళ్ళమ్మా. ఓకే ఏంటా కూర్చోవడం మగరాయిలాగా? సైడ్ కూర్చో. సైడ్ కూర్చుంటే నేను నీ అక్కో చెల్లో అనుకుంటారు. బాయ్ ఫ్రెండ్తో వెళ్ళేప్పుడు అమ్మాయిలు ఇలాగే కూర్చోవాలి బే. బేనా? ప్రేమించడం తెలియని వాణ్ణి అంతకంటే ఏం పిలుస్తారు? పోరా. ఏయ్ ఆ స్పీడ్ బ్రేకర్ మించిపోని. ఏంటి? ఆ బుక్ సెంటర్లో పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. ఆంధ్రాలో ఎవరింటి ముందు వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుంటున్నారు. నేను ఫ్రెష్, నువ్వు ఫ్రెష్. మనసు ఎలాగో జారననుకో, కాలు జారానంటే ఛీ! ఏ బాలు, ఆపు. ఏ కృష్ణ, బాలు నాకు కావాలి. అతను లేకుండా నా జీవితం ఊహించుకోలేను. బాలు మనసులో లావాలా ప్రేమ పుట్టించు. నా ప్రేమ కోసం అతను పిచ్చోట్లా తిరిగేలా చెయ్యి. నువ్వు 16,000 మంది గోపికలను పడేశావు. ఇతను ఒక్కడిని పడేసే ఛాన్స్ ఇవ్వయ్యా నాకు. ఏం కోరుకున్నావేటి? చెప్తే జరగదు. అబచా, ఇంటర్ ఎగ్జామ్స్ రాసొచ్చి మొక్కున్నా, దెబ్బేశావు. ఎంసెట్ రాసొచ్చి ర్యాంక్ రావాలని మొక్కున్నా, మళ్ళీ దెబ్బేశావు. రావడం మానేశా. ఈ పిచ్చిది తీసుకొచ్చింది. ఏదో అడుగుంటుంది, పాపం ఇచ్చే. ఇవ్వలేదనుకో నీకే ఓవర్లోడ్ వద్ది, నాకే. ఏంటి చెయ్యి వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? జలుబు. ఆడపిల్ల చెయ్యేందుకు వేడిగా ఉంటుందో తెలీదా నీకు? ఒకటి జ్వరం అన్న వచ్చుండాలి, లేదా హీట్ అన్న చేసి ఉండాలి. వేస్ట్ ఫెలో. టచ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. వీటి క్యారెక్టర్ ఇంతే. గోవిందా, వీడికి ఏదో తక్కువ చేసావయ్యా. మనిద్దరం ఇలా నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? నిరోధ్ ప్యాకెట్కి యాడ్ ఇస్తున్నట్టుంది. ఛీ! ఇంత దరిద్రంగా ఎవ్వరూ ఊహించరు. థ్యాంక్స్. రఘు, ఇందులో ఏముందని తాగడానికి? కక్కుర్తి గడిలా మొత్తం ఒక జుర్రావుగా. ఏంటే నీ విశ్వామిత్రుడు లైన్ లో పడ్డాడా లేడా? ఇంకా తపస్సులోనే ఉన్నాడు. కళ్ళు తెరవలేదు. వాట్? అయితే మూమెంట్ లేదనమాట. ఇంతకీ ఎక్కడెక్కడికి తీసుకెళ్ళావు? టెంపుల్కి వెళ్ళాం. అది చెప్పావు. బీచ్కి వెళ్ళాం. అది చెప్పావు. మొన్న సినిమాకి వెళ్ళాం. ఇది చెప్పరా? తీసుకొచ్చావు? నువ్వే కదా సినిమాకి వెళ్దాం ఉన్నావు. బాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పద. నీ అంకమ్మ, దోమలు కొట్టుకునే థియేటర్కి తీసుకెళ్ళరా అంటే జనం కొట్టుకునే థియేటర్కి తీసుకొచ్చాడు. వీడు మారడు. చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళ్ళకు చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మో, లాభం లేదు. మిమ్మల్ని కలపాలంటే సెయింట్ వాలంటైన్ దిగాల్సిందే. Susie, where are you? One biscuit. Susie, down. ఎవరేం పెట్టి అది తినేయడమేనా? నువ్వు మీ అమ్మగారిలా తయారవుతున్నావు. బిస్కెట్ తింటే ఏమవుతుంది అంకుల్? పాప ఆశపడుతుంది. లాస్ ఏమీ లేదు. నేను ముద్దు పెట్టుకోవాలి అని ఆశపడుతున్నాను. ఇస్తావా? కమ్ ఆన్ సూజీ. సార్, కొత్త రకం కుక్క బిస్కెట్లు వచ్చా సార్. అవునా? అయితే నువ్వు తిను. ఎవరాయన? ఎదురు ప్లాట్ లో ఉంటాడు. ఆ కుక్క పిల్ల వాళ్ళ ఆవిడ పెడ్డాగు. అదంటే ఈయనకి ఇష్టం లేదు. ఎవరు? పెళ్ళామా పెడ్డాగా? వాళ్ళ ఆవిడే. అందుకే ఆవిడ మీద కోపం అంతా ఆ కుక్క పిల్ల మీద చూస్తూ ఉంటాడు. తిండి పెట్టకుండా చంపేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడేమి అనదా? ఊరెళ్ళింది. ఉంటే ముసలాడు తోలు తీస్తుంది. బ్లూ క్రాస్ సొసైటీకి ఫోన్ చేస్తే వాడి తిక్క కుదురుతుంది. కానీ కుక్క పిల్ల ఆకలి తీరదుగా. వాడి దగ్గరుంటే చచ్చిపోతుంది. అది బతకాలంటే ఏం చేయాలో చెప్పు. ఆ ముసలాడి దగ్గర నుంచి దాన్ని ఎత్తుకుపోవాలి. Who are you? మేము ప్రెస్ నుంచి వస్తున్నాం సార్. What do you want? గృహహింస చట్టం పెట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు, రైట్? కానీ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎంత హింసిస్తున్నారో స్టడీ చేస్తున్నాం సార్. గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు. నమస్తే. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. అసలు నా ఉద్దేశంలో లేడీస్ నుంచి జెంట్స్ కి రక్షణ కావాలి. అందుకే వచ్చాం. చేతులు పట్టుకో. ఆశీర్వాదం కావాలంటే పట్టుకోవాల్సింది కాళ్ళు బాబు, చేతులు కాదు. అది కూడా పట్టుకుంటాం.
త్వరగా వెతుకు. ఎవరినో వస్తే ఈ లవ్ వాటి జైల్లో ఆడుకోవాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు అయితే బెటర్. అక్కడ సెల్ ఫోన్లు సప్లై చేస్తారంట. వెతుకు. సార్ 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 ఎక్కడ చచ్చాడు ఈ ముసలోడు? టిఫిన్ తెమ్మన్నాడు, గాయప్ అయిపోయాడు. బెల్లం లేకపోయేసరికి చంపేస్తున్నాడు. చెల్లిపి నీ గెట్టం గుచ్చుకుంటుంది, రేపు షేవ్ చేసుకో. అమ్మ దొంగ. మీరు బిజీగా ఉంటే తలుపులు వేసుకోవచ్చు కదా. మీ టిఫిన్ ఇక్కడ పెట్టానండి, మీ మ్యాటర్ అయిన తర్వాత చూసుకోండి. గుడ్ నైట్. అంజలి 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 లే. అందుకే కంట్రోల్లో ఉండమన్నాను. మనం వచ్చింది కుక్క పిల్ల కోసం. పద. మారడు. అంజలి లుక్ దేర్. ఓపెన్ చేసి చూద్దాం. పద పద పద. సుచి. ఓ జో 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 జో. వాట్ యు వాంట్ బేబీ? నో నో నో. సుచి. ఇదెందుకు దానాన్ని కనపడుతుంది? ఇది ఆడది, అది మగది కనుక. మరి ఇంత చిన్న కుక్క పిల్ల కొన్నా? యూత్ అమ్మా, యూత్. ఆహా. వెళ్ళి తీసుకురాపో. ఓకే. నిన్ను అదే ముసలోడు కుక్క పిల్ల. పట్టుకో. పోలీస్ పోలీస్ పోలీస్. పద. ఏయ్, వాడికి కనిపిస్తున్నావు. ఆ? దగ్గరికి జరుగు. ఓకే ఓకే. ఇంకా దగ్గరికి. ఇంకా. ఏంటి? తానంటే ఇదెందుకు పడిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? యూత్ అమ్మా, యూత్.